బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ విద్యాధరపురం నేషనల్ స్కూల్లో జరిగిన దారుణ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫిబ్రవరి 23న జరిగిన ఘటనపై ఇప్పటిదాకా పోలీసులైతే యాక్షన్ తీసుకోకపోవడంపై అయితే చర్చలకు దారితీస్తుందని చెప్పాలి. చిన్నారిపై యాసిడ్ పోసి మరి వేధించారు టీచర్లు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినా కూడా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత ఇప్పటిదాకా స్కూల్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలైతే తీసుకోలేదు యాజమాన్యం. అయితే స్కూల్ కు పర్మిషన్ లేదు. ఈ విషయం పోలీసులకు తెలిసినా కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి పోలీసులు తీసుకెళ్లడం లేదు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ విద్యాధరపురం నేషనల్ హై స్కూల్లో అయితే జరిగిన దారుణ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫిబ్రవరి 23న జరిగిన ఘటనపై ఇప్పటిదాకా పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడంపై అయితే పలు చర్చలకు దావిస్తుందని చెప్పాలి. చిన్నారిపై యాసిడ్ పోసి మరి వేధించారు కొంతమంది టీచర్లు. ఈ ఘటనపై ఆలస్యంగా వెలుగు చూసిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంపై కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత ఇప్పటిదాకా కూడా స్కూల్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోలీసు సిబ్బంది. అయితే స్కూల్ కు పర్మిషన్ కూడా లేదు. ఈ విషయం పోలీసులకు తెలిసినా కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి అయితే పోలీసులు ఇప్పటి వరకు తీసుకోకపోవడంపై అయితే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్లే స్కూల్స్ అనేది కొన్ని అనుమతులు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడ పట్టినా విద్యాశాఖలో అవినీతి కంపుకూడదని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్లే స్కూల్స్ అనుమతులు లేకుండా ఏర్పడతా ఉన్నాయి. ఈ ప్లే స్కూల్స్ కి సంబంధించి చైల్డ్ రైట్ ఫోరం కావచ్చు, సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి కావచ్చు, ఏమైనా సరే సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అభం శుభం తెలియని పాప 3 సంవత్సరాల పాపపై యాసిడ్ దాడి ఘటన జరిగి ఇప్పటికి 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా విషయం బయటికి రాకుండా చాలా గోప్యంగా ఉంచి ఆ పాపని చిత్రవదనకి గురి చేశారని కూడా చెప్పుకోవచ్చు. అభం శుభం తెలియని ఆ పాపకి ఈ జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి ఆ స్కూల్ యాజమాన్యం ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చాంశంగా మారింది. ఎక్కడైతే విజయవాడలోని విద్యాధరపురం ఉందో విద్యాధరపురంలోని నేషనల్ ప్లే స్కూల్ కి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా ప్లే స్కూల్స్ అయితే ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ప్లే స్కూల్స్ కి సంబంధించి ఎవరైతే ప్లే స్కూల్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి ప్రతి పిల్లవాడికి కూడా అటెండర్ ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఆ అటెండర్ మహిళ అయి ఉండాలి. కొన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి నియమ నిబంధనలు అయితే పాటించాలి. ఇక్కడ ఎవరైతే పసిబిడ్డ స్కూల్ యాజమాన్యం చెప్తా ఉందో బాత్రూమ్ లో పడిపోయి గాయాలని అని చెప్తారు పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ పాపకి సంబంధించి 3 సంవత్సరాల పాపని అలా ఒంటరిగా ఎలా బాత్రూమ్ పంపిస్తారు? ఈ స్కూల్స్ ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చి ఉన్నాయో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆ గైడ్ లైన్స్ ను పాటించకుండా ఆ పాప ఒంటికి గాయాలయ్యాక గాయాలని ఎలా చెప్తారు? దీనికి సంబంధించి ఈ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఆ తల్లిదండ్రులనే భయభ్రాంతులకు గురి చేసి మాకు ఇక్కడ పోలీసు ఉన్నత అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి, మీకు చేతనైంది చేసుకోండి అంటూ కూడా ఆ తల్లిదండ్రుల మీదే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా 85/2026 పేరుతోటి ఎఫ్ఐఆర్ ని కూడా నమోదు చేయడం జరిగింది. ఈ స్కూల్ కి సంబంధించి ఇప్పటికీ అనుమతులు లేనట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఆ స్కూల్ యాజమాన్యం ఆ పిల్లకి సంబంధించి ట్రీట్మెంట్ చేపించేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు ఇప్పుడు మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది. దీని మీద ఇప్పటికైనా సరే ఇటు పోలీస్ శాఖ కావచ్చు లేకుంటే ఉన్నత విద్యాశాఖ కావచ్చు దృష్టి సారించేసి అలా రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని ప్లే స్కూల్స్ ఉన్నాయి, ఈ ప్లే స్కూల్స్ లో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలు ఎంతమంది చదువుతా ఉన్నారు, ఈ పిల్లలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తా ఉన్నారు, అభం శుభం తెలియని పిల్లలు ప్లే స్కూల్కి వస్తుంటే వాళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, ప్లే స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా దృష్టి సారించేసి ఒక నివేదికను అయితే తెప్పించుకోకపోయినట్లయితే ఈ రోజు జరిగిన ఘటనలే మళ్ళీ కూడా పునరావృతం అవుతూ ఉంటాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. తల్లిదండ్రులు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసు వారిని కూడా వేడుకున్న పరిస్థితి కనపడుతుంది. స్కూల్ యాజమాన్యం నుంచి మాకు పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి మాకు న్యాయం చేయండి, వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించినట్టు కూడా పోలీసు వాళ్ళని ఆశ్రయించిన పరిస్థితి కనపడతా ఉంది. పసిపిల్లలను అడ్డు పెట్టుకొని
లక్షలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి ఈ ప్లే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పిల్లవాడి నుంచి నెలకి 5,000 రూపాయలు లెక్కన కూడా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంవత్సరానికి 60,000 రూపాయలు ఒక పిల్లవాడి నుంచి వసూలు చేస్తా ఆ పిల్లవాడి కావచ్చు ఎవరి విషయంలో అయినా సరే అజాగ్రత్త వహించడం అనేది ఇది ఖచ్చితంగా క్షమించడానికి నేరం. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి ఉంది హిమవర్ష. రైట్ నా కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.